చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు గాని, వీళ్ళు గాని హోమ్ మినిస్ట్రీ ఇస్తే బాగుండేది, హోమ్ మినిస్ట్రీ ఇస్తే బాగుండేది అంటున్నారు గానీ, ఒక విషయం అర్థం చేసుకోవాలి హోమ్ మినిస్ట్రీ ఇవ్వకపోవడానికి. అదేంటంటే, ఒక స్టార్ హీరో సినిమాల్లో ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్‌లు వేస్తుండేటువంటి హీరో, పోలీసుల్ని అక్కడక్కడ కించపరిచేటువంటి సన్నివేశాలుంటాయి. 'గుడుంబ శంకర్' తీసుకోండి, మన 'గబ్బర్ సింగ్' తీసుకోండి, ఇప్పుడు రాబోయేటువంటి 'ఉస్తాద్ భగత్ సింగ్' తీసుకోండి, ఇట్లాంటి వాటిల్లో అట్లాంటి క్యారెక్టర్స్ ఎయకూడదు. హోమ్ మినిస్టర్ చేసేవాళ్ళు ఎయకూడదు. ఎందుకంటే ఒక పోలీస్ ఇంకో పోలీస్‌ని కొట్టడం, లేకపోతే హీరో పోలీస్‌ని కొట్టడం ఇట్లాంటివి నడుస్తుంటాయి సినిమాల్లో. ఇట్లాంటి క్యారెక్టర్‌లప్పుడు హోమ్ మినిస్టర్‌గా ఉన్న వ్యక్తి పోలీసులకి అల్టిమేట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఈ ఎథిక్స్ అన్ని ఫాలో అవుతారు అయితే సంగతి ఇదంతా. సో, అయితే ఇప్పుడు మొత్తానికి ఒక 5, 6 మినిస్ట్రీలు ఇచ్చారు పవన్ కళ్యాణ్‌కి బానే ఉంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎంట్రీ ఇస్తూనే భారీ షాక్ ఇచ్చినట్లయింది. ఎట్లా అంటే కేవలం డెప్యూటీ ఇచ్చేసి మిగతావన్నీ సర్దేస్తారేమో చంద్రబాబు వేరే వాళ్ళకి. దాన్ని ఒక అవమానకరమైనటువంటి అంశంగా మనం తెర మీద తీసుకొద్దాం అని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డికి గాని, ఆయన తాలూకా మీడియాకి గాని ఇది భారీ షాక్. ఎందుకంటే ఎన్వైర్న్మెంటల్ మినిస్ట్రీ, ఫారెస్ట్ మినిస్ట్రీ, పంచాయతీ రాజ్ చాలా పెద్ద మ్యాటర్ ఇది. రూరల్ వాటర్ సప్లై అండ్ రూరల్ డెవలప్‌మెంట్. ఈ 3 మీరు ఒకసారి మాట్లాడుకుందాం. పంచాయతీ రాజు, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లై. వాటర్ సప్లై అనేది గత చంద్రబాబు హయాంలో గావచ్చు, జగన్మోహన్ రెడ్డి హయాంలో గావచ్చు, అన్ని చోట్లకి కంప్లీట్‌గా ఇవ్వలేకపోయారు. దాని విషయంలో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. సో, రంగంలోకి దిగితే ఆ ఏరియాలో ఉండేటువంటి వాటర్ సప్లైస్ ఆయన సెట్ చేయగలుగుతారు. రూరల్ డెవలప్‌మెంట్, పంచాయతీరాజ్ ఈ 2 వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పల్లెటూర్ల వ్యాప్తంగానే జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి ఓటు బ్యాంక్ ఈ 40% పడినా వాటిలో ఎక్కువ శాతం ఓటు బ్యాంక్ అంతా కూడా పల్లెటూరు నుంచే వచ్చింది. సో, ఈ పల్లెటూర్లంతా కూడా బెటర్‌మెంట్‌ని చేసుకుంటూ రానున్నటువంటి ఎన్నికల్లో తమ కూటమి ప్రభుత్వాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి మాత్రమే ఆహ్, ఆబ్వియస్లీ ప్రజలకి మంచి చేసే కొద్దీ అది వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అవతల వాళ్ళకి నెగెటివ్ అవుతుంది గదా! జగన్ కంటే బాగా మేము చేసాము అని ప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్‌లీ మళ్ళీ గెలిపిస్తారు. సో, ఇట్లాగా వరుస పెట్టి కలిసొచ్చేసాయి. ఇవన్నీ కూడా ఈ శాఖలన్నీ కూడా తన చేతిలో తీసుకొని, ఈ ప్రాంతాలన్నీ కలిగి తిరుగుతూ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతూ, వాళ్ళకున్న సమస్యలను తన చేతిలో మినిస్ట్రీ ఉంది. పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఉంది. సో, మీకు నిధుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతాడు పవన్ కళ్యాణ్. అట్లాగా ఆ లొకాలిటీలో ఉన్నటువంటి డౌన్ ట్రోడెన్ పీపుల్ అందరిని ఆ విలేజుల్లో ఉండేటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళని వాటర్ అనండి, ఆహ్, ఉండడానికి ఇళ్ళనండి, వాళ్ళకుండేటువంటి మౌలిక వసతుల విషయంలో ఇబ్బంది. కొన్ని చోట్ల బస్ స్టాపులు గూడా లేనటువంటి ఊళ్ళుంటాయి. చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఒక ఊళ్ళో బస్ స్టాండ్ ఉందంటారే గానీ, అక్కడ సరైనటువంటి సదుపాయాలు ఉండవు ఆ బస్ స్టాండ్‌లో. బస్సుల యొక్క ఆహ్, తి తిరగటం గాని, రోడ్స్ రిలేటెడ్ గాని ఇట్లా ఒక ఒక పంచాయతీకి సంబంధించి ఉన్న ప్రతి కష్టాన్ని తెలుసుకోగల అవకాశాన్ని పవన్ కళ్యాణ్‌కి ఈ రకంగా ఈ మినిస్ట్రీ ద్వారా దక్కిందని చెప్పుకోవచ్చు. దాన్ని ఆయన కంప్లీట్‌గా వాడుకుంటే మాత్రం ఆ ఉన్న 40% ఓటు బ్యాంక్ కూడా జగన్మోహన్ రెడ్డికి భారీ గండి పడడం తథ్యం అనేవాళ్ళు చాలా మందున్నారు. సో, ఇదంతా కూడా హానెస్ట్‌గా చేస్తే, అలా హానెస్ట్‌గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినా, పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు చేసినా, చంద్రబాబు చేసి ఎవ్వరు చేసినా జనం ఖచ్చితంగా ఓటేస్తారు. సో, మీకేమనిపిస్తుంది? ఈ యొక్క మినిస్ట్రీస్ ఇవ్వటం వల్ల ఇది ఏ రకంగా జగన్‌కి దెబ్బ అనుకుంటున్నారో కామెంట్ చేయండి.